సత్య గారు, యాక్టర్గా సత్యదేవ్ ఏంటో అనేది మాకు తెలుసు. ఈ సినిమాతో కమర్షియల్ హీరో అయిపోయాను అనుకుంటున్నారా? అంటే నేను ఇంత చెప్పాను కదండి, కమర్షియల్ హీరో అంటే సక్సెస్సే కాబట్టి, హౌస్ఫుల్సే కాబట్టి, ఆ హౌస్ఫుల్ హాల్ నిండినదే కాబట్టి, జనాల ఆదరణే కాబట్టి, వీటిలన్నీ అయ్యాయి కాబట్టి అయిపోయినని అనుకుంటున్నాను. అంటే నాకు వేరేగా అంటే దానికి ఏదో చిన్న స్లోమోలో స్పెక్ట్స్ పెట్టి ఇలా ఆ టైప్ కాదు, కానీ ఈ ఎలిమెంట్స్ కాబట్టి అయ్యాను అనుకుంటున్నానండి. అంటే బట్ మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ ఆర్ కమర్షియల్ హీరో, నేను ముందు నుంచి నా సినిమాలు అన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక ప్లాట్ఫామ్, డబ్బు పెట్టే ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే సంస్థలు కానీ నాతో సినిమాలు చేయాలంటే నాకు టాలెంట్ ఒకటి ఉంటే సరిపోవట్లేదు, నేను కింద మీద పడి యాక్టింగ్ ఒకటే చేస్తే సరిపోవట్లేదు, ఓ సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ నాకు ఇంకొక బిగ్గర్ ప్లాట్ఫామ్, బిగ్గర్ సంస్థని ఇస్తే అది నా యాక్చువల్ సక్సెస్. సో ఈ సినిమా అది చేస్తుందని నమ్ముతున్నాను. అండ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎస్. జేబ్రా, ఈ కథ వినే ప్రాసెస్లో, సినిమా చేస్తున్న ప్రాసెస్లో, సినిమా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఎంతవరకు మనం రీచ్ అయ్యాం అని తెలుసుకునే ప్రాసెస్లో మీరు ఎంతవరకు మారారు? ఇక చేయబోయే కథల విషయంలో మీ ఆలోచన ధోరణి ఏమైనా మారుతుందా? సార్, నేను ఇందాక చెప్పినట్టు చాలా రాటదేలేనండి. ఇందాక అదే చెప్పాను కదా, ఐ థింక్ జీబ్రా అనే ఫిల్మ్ ఈ ప్రాసెస్లో చాలా రాటదేలిపోయాను నేను. రాటదేలిపోవడం అంటే నేను పాజిటివ్ వే, అంటే ఇప్పుడు దట్స్ నాట్ యారగెన్స్ ఆర్ ఇట్స్ నాట్, నేను అంటుంది మీకు అర్థమవుతుంది అనుకుంటా. వరల్డ్ని ఫేస్ చేసే విధానం కానీ లేకపోతే చూసే విధానం కానీ మారింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే, నా మీద ఇంత డబ్బు పెట్టి ఒక సినిమా చేశారంటే నా వర్త్ ఇది అని నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ సినిమా ఆదరిస్తున్నారు అన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ విధంగా రాటుదేలాను, అది చెప్పగలుగుతాను. సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్. అంతే. కథలు ఎంచుకునే విషయంలో ఏమైనా మారారు? ఇక ఎక్స్పెరిమెంట్లు వద్దు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చింది? సార్, అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫిల్మ్కి వచ్చే కమెంట్లు ఏమైనా అన్నీ కూడా నా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనే వస్తుంది. నీ స్క్రిప్ట్ సెలెక్షన్ అమేజింగ్ అనే వస్తుంది. సో అది అమేజింగ్ అన్నప్పుడు ఇంకా మారడం ఎందుకు సార్? నేను కరెక్ట్ రూట్లోనే ఉన్నాను, అది కరెక్టే అవుతుంది. బట్ అగైన్ ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్పేదే చాలా ఆనెస్ట్గా నేను చెప్తున్నాను. ఈ విషయం ఏంటంటే, నా గొప్పతనం ఏం కాదు సార్. వీళ్ళు ఈశ్వర్ లాంటి దర్శకులు, రచయితలు 5 ఏళ్ళు కష్టపడి కింద మీద పడి ఒక 700 పేజీలు బుక్ రాశానని చెప్పాడు చూడండి, అది కష్టం సార్. నాది కేవలం షాప్లోకి వెళ్ళి ఒక మంచి చొక్కా ఎంచుకోవడమే. ఆ చొక్కా ఎలా తయారుపడిందని మనకు తెలియదు, మనం ఆలోచించాం. ఎన్ని తాన్లు తీసి ఆడు కుట్టి చేసి నేసి వాట్ ఎవర్ ఇంత పెద్ద షర్ట్ చేస్తాడు. మందు ఓన్లీ ఇట్స్ అబౌట్ సెలెక్షన్. ఓకే, నాకు ఈ చొక్కా నచ్చింది, ఈ చొక్కా నచ్చలేదు. బట్ అది చేయడం వెనకాల ఉన్న పెయిన్, వీల్ క్రెడిట్ వీళ్ళదే. నాది ఇస్ జస్ట్ అబౌట్ సెలెక్టింగ్ వాట్ ఐ లైక్. సో ఐ థింక్ నా సెలెక్షన్ బాగానే ఉంది ఇప్పటి వరకు, అండ్ ఐ కంటిన్యూ దట్ సార్. థ్యాంక్ యూ సార్. పుష్ప ఫేవర్ మధ్య సార్, ఏ సినిమాకైనా దాని రిజల్ట్ అనేది కలెక్షన్ పరంగానే చూస్తారు ఇండస్ట్రీ మొత్తం. పుష్ప ఫేవర్ ఉన్నప్పుడు ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే సోలోగా కానీ ఈ హడావుడు లేకుండా వచ్చుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్లు, ఇంకా ఎక్కువ ఫుట్ఫాల్స్ వచ్చి ఉండేవి అనుకున్నారు. Sir, this is a date what we have now. So if we postpone now, then it is taking 2-3 months later. So this is the window we have. Yes, as you said, we have fire. Fire is coming back. So with all your support, it should go even better from today itself. That is the only way to get our recovery, sir. డైరెక్టర్ గారు. హలో అండి. హలో అండి. యాక్చువల్గా మేము కానీ ఆడియన్స్ కానీ ఏంటంటే, హీరోయిన్స్ని అదర్ లాంగ్వేజ్లో నుంచి వచ్చిన యాక్టర్స్ని మా భాష నేర్చుకుని ఇక్కడ వాళ్ళు డబ్బింగ్ చెప్పాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఒక డైరెక్టర్ దగ్గర నుంచి తెలుగు నేర్చుకుని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయం. బట్ గ్లాడ్ దట్ యూ డిడ్ ఇట్. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ రిలీజ్ అయింది సినిమా, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మీరు వినే ఉంటారు, డిఫరెంట్ రివ్యూస్ చదివే ఉంటారు, లేకపోతే పీపుల్ని యూ హ్యావ్ బీన్ మీటింగ్ పీపుల్. అలా మల్టిపుల్ పీపుల్స్ దగ్గర నుంచి ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే,
సినిమా ప్రమోషన్స్లో మీరు డానీ జనార్దన్ గారిని కానీ, లేకపోతే ధనంజయ్ గారిని, లేకపోతే సత్యరాజ్ గారిని కానీ, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఒక పాన్ ఇండియా మార్కెట్లో కూడా యూజ్ అవుతుందని తీసుకున్నారనే ఒక పర్స్పెక్టివ్ కూడా చెప్పారు సత్యదేవ్ గారు. బట్ చాలామంది ఏమనిపించిందంటే డాలీ గారిని తీసుకున్నప్పుడు ఏమైందంటే అది యాంటాగనిస్ట్, ఒక కమర్షియల్ సినిమాలో ప్రొటాగనిస్టు యాంటాగనిస్ట్ని సేమ్గా ట్రీట్ చేయడం, ఆ తర్వాత సేమ్గా ట్రీట్ చేసిన యాంటాగనిస్ట్ లాస్ట్లో పడితే అది హై, యూజువల్గా కమర్షియల్ జనరల్గా పెట్టే మీటర్. బట్ మీరు డాలీ గారిని ఒక యాంటాగనిస్ట్గా ట్రీట్ చేయకుండా ఒక ప్యారలల్ సెకండ్ లీడ్గా ట్రీట్ చేయడం వల్ల ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టారు, ఒక పాట పెట్టారు, కపుల్ ఆఫ్ చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టారు. రవి బస్రూర్ గారు అయితే ఆయన సీక్వెన్సెస్లో బీజిఎంకి ఎక్కువ స్కోప్ ఉండింది, ఎక్కువ కొట్టారు కూడా. దానివల్ల హై ఏదన్నా మిస్ అయ్యామా అన్న ఫీలింగ్ ఏదో కలిగిందంటారా? అంటే సెకండ్ లీడ్ కింద కన్సిడర్ చేయడం వల్ల సినిమా చూస్తే యాంటాగనిస్ట్ కంటే కూడా మోర్ యాప్ట్ వర్డ్ ఈస్ హీఈస్ మోర్ లైక్ యూ ట్రీటెడ్ యాజ్ సెకండ్ లీడ్. సార్ అది మంచి క్వశ్చన్ సార్, రియలీ గుడ్ క్వశ్చన్. అది నేను రాసుకున్నప్పుడే కాన్షియస్గా ఐ ట్రీటెడ్ దట్ క్యారెక్టర్ లైక్ అ సెకండ్ హీరో. బికాజ్ ఎందుకంటే నాకు ఇక్కడ బ్లాక్ షేడ్ వైట్ షేడే చూపించాలి. అండ్ ఇంకొకటి, నేను రెండు వరల్డ్ని కలిపి ఒక స్టోరీ చెప్పాలి. ఇప్పుడు బ్యాంక్ మాత్రమే పెట్టి చెప్పాలంటే అది మీరు చెప్పినట్టుగా ఫ్రమ్ ది ఫ్యూ అదర్ పీపుల్ అది కొంచెం సీరియస్ డ్రామాగా వీ క్యాన్ సే ఇట్ వెరీ లాజికలీ. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఇన్ స్టోరీ టెల్లింగ్. అది కూడా చేయొచ్చు, కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది అన్నది ఎవరికి తెలియదు. సో ఐ బ్రాడ్ ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్. ఆ గ్యాంగ్స్టర్ వరల్డ్ వచ్చినప్పుడు అదే నేను ముందు కూడా చెప్పాను, ఒక్కొక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంది ఖచ్చితంగా. అదే ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేస్తే కూడా అడిగితే డెఫినెట్గా ఒక రీజన్ చెప్తారు, నేను ఎందుకు చంపేశాను అంటే, లైక్ దట్ ఉంది కదా. సో ఆ క్యారెక్టర్ని ఆ సిచ్యువేషన్ వల్ల విల్లన్ అయ్యారు. బికాస్ దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ దట్ సూర్య క్యారెక్టర్ మా మూవీలో మారలీ రైట్ గై, ఆది ఈజ్ ఎథికలీ రైట్ గై. సో ఆయనకి మారల్ ఉండదు, ఈయనకి ఎథికల్ ఉండదు. సో ఇది రెండు క్యారెక్టర్ కలిపి చేయాలంటే అది ఐ హ్యావ్ టు ట్రీట్ దమ్ ఈక్వలీ, బికాస్ ఈజ్ పోర్ట్రేయింగ్ వన్ మారల్ వన్ ఎథికల్ స్టాండర్డ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ను. అది చేయాలంటే ఆయన కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్నాను. ఇది ఇట్స్ అ కైండ్ ఆఫ్ డబుల్ హీరో సబ్జెక్ట్ ఎండ్ ఆఫ్ ద డే. అది అంటే యూజువల్లీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎలా ఉంటుందంటే ఒక ఆబ్లిగేషన్, హీరో చేసే ప్రతి పనిని జస్టిఫై చేయాలి మీరు. అంటే ఆయన నెగిటివ్ చేస్తే ఎందుకు చేసాడు అనేది ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. బట్ ఆడియన్స్ డు నాట్ ఎక్స్పెక్ట్ జస్టిఫికేషన్ ఫర్ వాట్ అండ్ యాంటాగనిస్ట్ డస్. యాంటాగనిస్ట్ అంటే బేసికలీ హీస్ ఎ బ్యాడ్ గై. మీరు ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాబ్లీ ఆ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ తీసేస్తే మీరు యాంటాగనిస్ట్గానే ట్రీట్ చేసి ఉంటే ప్రాబ్లీ ఇంకొంచెం రన్ టైం తగ్గేది అండ్ ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం రూత్లెస్గా మారేదేమో అనిపించింది. ఎస్ సార్, రైట్ సార్. మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ రైటింగ్ టేబుల్లోనే మేమే, బికాజ్ ఐ మై సెల్ఫ్ ఎ వెరీ బ్యాడ్ క్రిటిక్ టు మై సెల్ఫ్. సో వితౌట్ మై అప్రూవల్ ఇట్ విల్ నాట్ కమ్ అస్ అ సీన్. నేను అప్పుడు ఈ క్వశ్చన్ నేనే నాతో అడిగినప్పుడు ద థింగ్ ఇస్, ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్ చెప్పాలి. మీరు చెప్పిన రైట్, రన్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ కొన్ని స్క్రిప్ట్కి రన్ టైమ్ అది ఇప్పుడు 34 వేస్ట్ ఉన్న వాళ్ళకి 36 ప్యాంట్ ఇచ్చి ఇది వేసుకో అంటే ఎలా సెట్ అవ్వదు, అలాంటి ఇది. సో ఈ స్టోరీని నేను ఒక పర్స్పెక్టివ్తో తీసుకెళ్తున్నాను. ఇప్పుడు విల్లన్ మాత్రమే అని నేను పెడితే ఇప్పుడు రివ్యూ వేరే విధానంగా వస్తుంది. ఏంటి అది ఇంకా సాలిడ్గా లేదు, అది ఎందుకు ఇంత వెయిట్ చేయాలి క్లైమాక్స్ వరకు, అది వస్తుంది సార్. అందుకే నేను ఐ ట్రై టు జస్ట్ డూ ఇట్. బట్ అఫ్ కోర్స్ ఎస్, యాజ్ ఐ ఎర్లియర్ టోల్డ్ యూ, ఇప్పుడు నేను కర్ణాటక మార్కెట్ నుంచి ఒక హీరోని తీసుకొస్తున్నాను. ఇప్పుడు అక్కడ మూవీ రిలీజ్ అవుతుంది. సో అక్కడ ఆ క్యారెక్టర్ని నేను ప్రాపర్గా ట్రీట్ చేయాలి ఖచ్చితంగా. అదే అంటే ఇప్పుడు డాలీ గారు కాకుండా ఒక రెగ్యులర్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ చేసే ఎవరైనా అయితే దీన్ని డిఫరెంట్గా ట్రీట్ చేసి, అలా కాదు సార్. ఇప్పుడు నాకు రూత్లెస్గా ఒక విల్లన్ని పెట్టాలంటే పెట్టొచ్చు. అది మారల్ లేకుండా ఎథికల్ లేకుండా ఒకడు ఉన్నారంటే ఐ విల్ డిజైన్ దట్ క్యారెక్టర్. బట్ ఎవరికైనా అంత విల్లన్ అయినా కూడా ఎక్కడో ఒక సాఫ్ట్ స్పాట్ ఉంటుంది అమ్మ దగ్గర, ఎక్కడైనా అది. సో ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఎవ్రీ వన్ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అలా నేను చూపిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్,
ఇక్కడ రూత్లెస్ ఆర్ గ్యాంగ్స్టర్ అలా ఏమి కాదు సార్. ఇక్కడ ధనంజయ్ని అలా నేను చూపించలేదు ఆది క్యారెక్టర్ని. ఐ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ పోర్ట్రే ఆన్ మనీ లాండరింగ్ వరల్డ్ విచ్ ఇస్ క్రాసింగ్ టు ది బ్యాంకింగ్ వరల్డ్, అంతే తప్ప ఇది డబుల్ హీరోని కూడా ట్రీట్ చేయవచ్చు. బట్ ఐ విల్ నాట్ రైట్ సచ్ విల్లన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రిప్ట్. ఆ డిమాండ్ ఉందంటే ఐ విల్ రైట్ లైక్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే డైరెక్టర్ గారు, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను వెంకట్ టీవీ. గుడ్ మార్నింగ్. ఇందాక అంటే ఇందులో విలన్ క్యారెక్టర్ చూస్తుంటే నాకు బిజినెస్ మ్యాన్లో మహేష్ గారి క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. అందులో ఎలక్షన్ టైంలో పిఎంకి 35 crores ఇస్తాను అనేసి చెప్తారు. అది ఇందులోనూ సీఎంకి ఇస్తాను ఏంటి అంటే దాన్ని చూసి చేశారు ఎట్లా ఏంటి? ఓకే, అది ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు డిస్కస్ చేసినది. అది ఓకే, ఒక క్యారెక్టర్కి ఒక గోల్ ఉంది. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టువర్డ్స్ దట్. ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఉంది, సూర్య అండ్ ఆది క్యారెక్టర్. సూర్యకి ఏమి గోల్ లేదు, అది కూడా ఒక ఆర్కే. మీరు లైఫ్ లాంగ్ నిజం చెప్పాలని ప్రామిస్ చేస్తే మీరు అంత కాన్ఫ్లిక్ట్ వస్తే కూడా మీరు అబద్ధం చెప్పబోతున్నారా అన్నదే పాయింట్. లాస్ట్ వరకు మీరు అబద్ధం చెప్పలేకుండా ఇఫ్ యూఆర్ స్టాండింగ్, దట్ ఈస్ ఆల్సో క్యారెక్టర్ ఆర్క్. యు ఆర్ నాట్ చేంజింగ్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ఎండ్. అలాంటి ఇంకో క్యారెక్టర్ నేను డిజైన్ చేసిన అదే ధన. సో అక్కడ ఆది క్యారెక్టర్కి ఒక గోల్ కావాలి. ఏమంటే జస్ట్ యాజ్ యూ రైట్లీ సెడ్, because since it is Mahesh Babu sir, that thing reached very well. Because I just more than respect kavalante he has to control the entire India. Usually yes. KGF అదే కదా, CEO of India. ఆ కాన్సెప్టే వేరే విధానంలో చెప్పారు. లైక్ దట్ ఆది ఆల్సో ఇట్ ఇస్ లైక్ దట్. He wants to sit there where he has to save his family and those kind of. But ఇది చెప్పొచ్చా లేదా అని తెలియదు. అది వెరీ సెన్సిటివ్ టాపిక్గా ఉంది. ఇప్పుడు రిలీజ్ ఇంకా 2 days అయింది. అంతకే కాదు, నేను ఒకటి చెప్తా సార్. ఈ బేసికలీ ఇప్పుడు చూశారు కదా, ఇంకో 3 గంటలు మనం ఇలాగే మాట్లాడుకుంటాం ప్రతిదానికి వెరీ లాజికల్ రీజనింగ్ అండ్ అలా అని కాదు సార్, అంటే కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి సార్. దీనికి ఎస్ అఫ్ కోర్స్ ఎస్, నాకు క్యారెక్టర్స్ దొరికింది. ఐ హ్యావ్ అ part 2 స్టోరీ ఆల్సో, బట్ ఐఎమ్ రీడిఫైనింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ కమర్షియల్ అండ్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ దిస్. అది ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలిసిన తర్వాత డెఫినెట్గా ఆ క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే డైరెక్టర్, ఇప్పుడు మీ క్యారెక్టర్ కంటే కూడా విలన్ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా డామినేట్ చేసినట్టుంది, లెంత్ ఎక్కువ. దీనికి మీరు ఏం చెప్తారు సార్? మంచిదే కదా సార్. అంటే ఇప్పుడు రాజమౌళి గారు సార్ ఫార్మాట్ కూడా అదే కదా. అంటే ఇప్పుడు తను చెప్పినట్టు అది ఇట్స్ విలన్ అంటే యా, తను ఒక డాన్, ఒక ఇది మన డాన్ అంటే మన లైఫ్లో జనరల్లీ గ్యాంగ్స్టర్ అంటే విలనే. బట్ అంటే తను ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను ముందు ఎప్పుడు వినలే, ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఈ మారలీ ఎథికల్లీ అన్న కాన్సెప్ట్, గాంధీజీ కాన్సెప్ట్ ముందు ఎప్పుడు చెప్పలేదు నాకు. రాస్తున్నప్పుడే అది వేసుకున్నాడు. అది నేను ఎప్పుడు వినలే. అంటే ఐఎమ్ సోల్డ్. అంటే తను కథ చెప్పినప్పుడే ఐఎమ్ సోల్డ్, బికాస్ నేనే ఆ సెలక్షన్ తీసుకున్నాను. దట్ ఐ వాంట్ టు డూ సూర్య. నేను సూర్య క్యారెక్టరే చేస్తానని నేను అంటే ఆనెస్ట్గా నాకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు తను. మీరు రెండిట్లో నీకు ఏం కావాలి అని అడిగాడు ఫస్ట్ వచ్చినప్పుడు. ఐ వాంట్ సూర్య క్యారెక్టర్ అని కావాలని నేను సూర్య తీసుకున్నాను. బికాస్ అ కామన్ మ్యాన్, బ్యాంకర్, వాడి గెలవాలి, వాడి ఆర్క్ ఒక నాకు బాగా నచ్చింది. అండ్ డెఫినెట్లీ వీడిని ఎక్కేసే క్యారెక్టర్ ఉంది అని నాకు ముందు నుంచి తెలుసు. ఎక్కితేనే కదా వీడు ఎంత బంతిని కింద నొక్కితే పైకి లేస్తుంది అన్నట్టు ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేయబడింది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మీరు ఆ మాట అంటున్నారని నాకు చాలా హ్యాపీగా ఉంది. ధనా క్యారెక్టర్ నా పైన ఎక్కితేనే సినిమా ఆడుతుంది నాకు. సో ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే అలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు, మీరేంటి అసలు రివర్స్లో వెళ్ళానా? లేదు, అంటే హ్యాపీ యాక్సిడెంట్స్. డైరెక్టర్ గారు సినిమాకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు, కానీ సీక్వెల్కి కూడా స్కోప్ ఉండేలా అనిపించింది. ఏమన్నా ఆలోచన ఉందా ఏంటి? ఎస్ సార్, ఉంది సార్. బికాస్ అది ఆ క్యారెక్టర్ అన్ని ఓపెన్ ఎండ్లోనే ఫినిష్ అవుతుంది. ఎస్, అది ఇంకా కొన్ని వరల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా నేను అంతకే రెడీగా ఉంది, చేయాలి సార్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. రెడీగా ఉందని చెప్పారు మాకు. అదే ఉంది, ఇప్పుడు వద్దు చాలు. తమిళ్లో కూడా, తమిళ అండ్ కన్నడలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? ఫుట్ ఫాల్స్ ఎలా ఉంది? తమిళ్ ఎక్స్ట్రానరీ రెస్పాన్స్. ద ఫస్ట్ డే it is growing double the first day, and third day it is triple the first day. Like in Telugu also, first day it is keep on growing, but
third day, it is 3 times of what the movie we put in the first day. So in Kannada, it is twice. So Tamil and Telugu extraordinary going. Kannada, it is growing. To be very open, I am telling. సార్ సత్య గారు సార్ కంగ్రాచులేషన్ సార్, సినిమా బాగుంది. ఫస్ట్ దగ్గర నుంచి ఆర్గానిక్ యాక్టర్ సత్యదేవ్ అని చెప్తూ వచ్చారు మీ డైరెక్టర్ గారు, అట్లాగే మిమ్మల్ని చూస్తూ అట్లాగే బాగుంది. ప్లస్ సినిమా చూస్తున్నంతసేపు రైటింగ్ చాలా బాగుంది సార్. మధ్యలో ఎక్కడో చూసే ప్రేక్షకుడికి కొంచెం టెస్ట్లు పెట్టినట్టు ఉంది అనిపించింది. దాన్ని మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారు? నేనా డైరెక్టర్ అండి? మీరు చెప్పండి సార్, ఆయన చెప్పండి. ఇక్కడ అంటే ఏ విధమైన టెస్ట్లు అండి? అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ లాగా ఓకే. అంటే ఆనెస్ట్గా దీన్ని నేను అంటే ఇప్పుడు కాబట్టి చెప్తున్నాను నేను, ఇది మళ్ళీ నో ఫ్యాబ్రికేషన్ నథింగ్. మన వెంకటేష్ మహా వాళ్ళ మదర్ 70 years old అనమాట. ఆవిడ సినిమాకి తీసుకొని వచ్చాడు. నాకు కూడా ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడికి అర్థమైందా లేదా అని తీసుకొని వచ్చి నేను, అమ్మ మీకు అర్థమైందా ఏంటి సినిమా ఏంటి అని అడిగితే ఆవిడ మొత్తం చాలా క్లియర్గా ఇది అక్కడ ఇప్పుడు అదే ఓకే స్టోరీ చెప్పకూడదు అని చాలా ఈజీగా క్లియర్ చేసి చెప్పేసింది. ఓకే, నేను అదే ఆడియన్స్ని కొంత 3-4 ఆ సేమ్ ఏజ్ ఆడియన్స్ని అడిగితే వాళ్ళు అదే చెప్పారు. ఒకటండి, ఒక గొప్పదనం ఈ స్క్రిప్ట్లో నేను నమ్మింది ఏంటంటే, ఆడియన్స్ని అంటే 2 రకాల స్క్రిప్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఆడియన్స్ని మనం తక్కువ చేసి చూసి వాళ్ళకి కావాలని అన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎస్ మై ఆడియన్స్ ఆర్ క్లెవరర్ టు అండర్స్టాండ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో I think you've chosen that path and the script follows that path. And again, it's complication ante see ఆ టర్మ్స్ అవన్నీ కూడా సెకండ్ వన్స్ ద సినిమా గోస్ మనకు అన్నీ అర్థమైపోతూనే ఉంటాయి. అంటే ఇట్స్ మేడ్ ఫర్ అ రీజన్, ఒక రీజన్ కోసమే అలాగా పెట్టి తర్వాత గోయింగ్ ఆన్ టువర్డ్స్ ది వాట్ ఎవర్ ద ఫిల్మ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడల్లా అది అర్థమవుతూనే ఉంటుంది. అండ్ ఐ ఫీల్ దట్స్ వేర్ వి వన్. ఇప్పుడు నేను ఇప్పుడు కావాలంటే మీరు ఇప్పుడు ఇది అయిపోగానే వెంకటేష్ మహాకు సార్ కాల్ కొట్టండి. ఆవిడ నాకు ఎంత స్పష్టంగా చెప్పారంటే ఓకే అయితే ఇది సార్ రైటింగ్ పరంగా తప్పలేదు సార్, రైటింగ్ చాలా బాగుంది, చూస్తూ తరోగా ఎంజాయ్ చేస్తాం. అక్కడక్కడ కొంచెం అదే తప్ప వేరే అదే యాడింగ్ టు ఇట్ సార్. ఇది ఇప్పుడు నేను ఆఫ్టర్ రోట్ మై స్క్రిప్ట్ నేను నా నాన్నకి ఇచ్చాను ఫస్ట్ కాపీ. ఆయన ఏం చేశారంటే వెళ్ళి ఇమీడియట్గా నామినీ నేమ్ ఇచ్చారు బ్యాక్లో, నామినీ నేమ్. సో అదే జరిగింది, ట్రూత్ ఇది. సో నా నాన్నకే తెలియదు, కానీ అంత ఇది ఫాలో చేశారు. ఆయనకి నేను మూవీ చూపించలేదు, స్క్రిప్టే ఇచ్చాను. జస్ట్ చదవండి ఒకసారి, ఎందుకంటే నేను ఏజ్ వల్ల నేను చెక్ చేసుకోవాలి ఒక్కసారి నేను, అది గ్రౌండ్ రియాలిటీ కోసం. అది ఒకటి. రెండోది ఏంటంటే ఆడియన్స్ని ఏ స్క్రిప్ట్ అయినా ఏ మూవీ అయినా పార్టిసిపేట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు పార్టిసిపేట్ విత్ దట్. అందుకే నేను చెప్తున్నాను, కామెడీ అండ్ హారర్ స్క్రిప్ట్ ఆల్వేస్ కనెక్ట్ విత్ ది ఆడియన్స్ ఈజీలీ. ఎందుకంటే స్క్రీన్లో వచ్చిన వెంటనే దే విల్ రియాక్ట్, భయపడతారు లేకపోతే నవ్వుతారు. సో ఆ కంటెంట్ ఎప్పుడైనా ఆ జానర్ హిట్ జానరే. సో అప్పుడు ఆడియన్స్ పార్టిసిపేషన్ ఒక థ్రిల్లర్కి ఒక డ్రామాకి రావాలంటే అలా స్క్రీన్ ప్లేలో అలా చెయ్యాలి, అప్పుడే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే 2+2 అని మనం చెప్తే చాలు, వాళ్ళు 4 అంటున్నారు, మనమే =4 అని పెడితే ఇంట్రెస్ట్ ఉండదు ఆడియన్స్కి. అందుకే దీనివల్ల అది అంత కాంప్లెక్స్గా అది మేబీ సార్ అదే సార్ ఉండొచ్చు సార్ 5% ఆఫ్ కోర్స్. ఎస్ దట్ ఈస్ దేర్. అంటే అన్న 700 పేజీలు రాసుకున్నాడు అన్న, ప్రతిదానికి ఉంటుంది మనోడి దగ్గర ఇప్పుడు. సత్యదేవ్ గారు నాగేంద్ర సార్ ఏంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఉత్సాహంగా అందరూ కూడా అని చెప్పి ఆగాను. అండ్ ఆల్ ద వైల్ సత్య అండ్ డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ సార్ రెడ్డి గారు ఇక్కడ లేరు కానీ, బట్ రియల్లీ యూ హ్యావ్ డెలివర్డ్ ఏ జమ్ ఆఫ్ ఎ ఫిల్మ్, ఏ మాస్టర్ పీస్. ఐఎమ్ టెలింగ్ యూ, if somebody that 20%, if they do not like that film, it is their cynicism, nothing else. I am telling you. ఎందుకంటే ఈ మోడర్న్ ఏజ్ ఫిల్మ్లో ఎంతసేపు లవ్, ఫ్యామిలీ డ్రామా అండ్ డబుల్ మీనింగ్ డైలాగులు, డబుల్ ఎంటెండర్స్, ఇలాంటి దాంట్లో ఇలాంటి ఇంటెలిజెంట్ కంటెంట్ని బయటకు తీసుకొచ్చిన మీ గట్స్కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ లివ్డ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ థియేటర్స్ వర్ అగాగ్ విత్ ఎప్రిసియేషన్ అండ్ ఎన్కోర్స్ ఆల్ అరౌండ్. థియేటర్లో నువ్వు నీ చేతిలోంచి ఆ బ్యాగ్ పడిపోతుంది చూడు, జల్లు మంది థియేటర్ ఒక్కసారి. వీ హ్యావ్ పర్సనల్లీ విట్నెస్డ్. It is a talk all across
all across wherever the film is released. I'm telling you, you can just raise the collar because you have raised the bar of filmmaking standards. ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ తాలూకు బార్ని రైజ్ చేశారు మీరు ఈ సినిమాతో. అండ్ పీపుల్ లైక్ కా వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది, అండ్ పీపుల్ యు ఆల్ రియల్ ట్రాన్స్ఫార్మ్ ది తెలుగు సినిమా. ఐ రియలీ feel very good about it. Good about it. Thank you so much, sir. Thank you so much. Do not care a bit for that 20%. I am telling you, there is 80% with you. Thank you so much, sir. All the theaters, all the auditoriums, all the audience are with you. నేను థియేటర్ నుంచి బయటకు రాగానే నీకు ఫోన్ చేశాను. I was spellbound in the film. I am telling you. Thank you. Thank you. Spellbound. Thank you. Thank you so much, sir. Okay. And coming to the point of querying you, ఇది ఒక 20% ఉన్నారు. అండ్ ఐ నో ఆల్ దట్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు 80% నచ్చింది. ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ కెన్ యూ జస్ట్ రీజనైజ్ why that 20% and 80% demarcation has prevailed there? సార్ షార్ట్గా చెప్పాలంటే యూట్యూబ్లో డివోషనల్ సాంగ్స్ కూడా డిస్లైక్ వస్తుంది. That's what I'm telling. He cannot do such thing. Fantastic answer. You can write any bad script to be a better script. రియల్లీ. అండ్ సత్యాన్ని అభిమానించి యాక్టర్గా అభిమానించిన వాళ్ళందరికీ కూడా టుడే సత్యాలో యాక్టరే కాదు, ఒక గ్రేట్ కమర్షియల్ హీరో కూడా ఇండస్ట్రీకి దొరికాడు ఈ రోజున. పీపుల్ కెన్ జస్ట్ రిలై ఆన్ హిమ్ అండ్ మేక్ ఫిల్మ్స్. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ career. It means a lot to us, sir. Thank you so much, sir. Good luck, all the very best. Thank you, sir. Satyadev garu. Yes, sir. స్వామి లక్కీ భాస్కర్లో భాస్కర్ క్యారెక్టర్ ఎంతైతే దాన్ని ఏమంటారు అపరిచితుడు అమ్మ సంథింగ్ స్వామిసరను, సో ఆ టైప్లో మీ క్యారెక్టర్ అంత హ్యూజ్గా హిలేరియస్గా అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ మొత్తం గేమ్ తిప్పుతూనే ఉన్నారు కాబట్టి. అండ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, లైక్ డైరెక్టర్ గారు నా గురించి తెలుసుకోకుండా నాకు ఈ స్క్రిప్ట్ చెప్పేశారు, అంటే నా గురించి తెలుసుకోకుండా సంథింగ్ అది అన్నారు. అదే సో ఇఫ్ ఈ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ ఒక స్టార్ హీరోకి పడి ఉంటే ఏ స్టార్ హీరోని మీరు ఒక ఆడియన్గా చూడాలనుకుంటున్నారు? నేనా అన్న, మీరు దాన్ని రీఫ్రెష్ చేయండి. ఒక స్టార్ హీరోకి సంబంధించి ఇది చేయాలనేది కాంటెంట్ ఉండదు ఎప్పుడైనా. ఒక కాంటెంట్ బేస్డ్ ఫిలింకి ఒక కరెక్ట్ పర్సన్ ఉన్నాడా లేదా అనేది అక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది వేరే కాదు, ఐ డెంట్ క్రిటిసైజ్ యూ మ్యాన్, బట్ మీరు మీ పాయింట్ కరెక్టే, కానీ అది అసలు ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన కళ్ళ ముందు తిరిగిన సుహాస్ ఈ రోజున ఎంత మంచి కాంటెంట్స్తో మన ముందుకు వస్తున్నాడు. అలాగనే సత్యదేవ్ గారు ఒక చిన్న క్యారెక్టర్తోనే వచ్చాడు. ఆయన ఈ 9 yearsలో ఎన్ని స్ట్రగుల్స్ పడి ఉంటారు. బ్లఫ్ మాస్టర్ అనే సినిమాకి ఒక ఓపెనింగ్ పాయింట్ ఈయనే అనుకుని ఆ రోజు కూడా ఇట్లానే మనం చూసి వెళ్ళలేదు సినిమాలకి. ఆ థియేటర్లో అతన్ని చూసిన ఆడియన్స్ ఒరే ఇంత మంచి ఆర్టిస్ట్ కదా, ఎందుకు ఇతను మన థియేటర్లో చూడలేదని ఆ రోజు ఫీల్ అయ్యారు. ఈ రోజు కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది మిస్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నేను ఇది అందరూ మాట్లాడినాక స్టేజ్ మీద మాట్లాడదాం అనుకున్నాను. బికాస్ వై నాట్, ఎందుకంటే నాకు అంటే నా పాయింట్ మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కదా, కర్మ సిద్ధాంతం అని ఉంటుంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు ఇక్కడ మనకి ఒక కర్మ సిద్ధాంతం అంటే మనం చేసే ప్రతి పనికి ఫలితం వస్తుంది. దీనిలో వీళ్ళు చేసిన పనికి 100% ఫలితం వచ్చేసింది. ఇక్కడ 100% అనేది ఫుట్ఫాల్స్ వల్ల లేకపోతే రివ్యూస్ వల్ల అనేది అనుకుంటున్నారు అనేది చాలా బాధగా ఉంది. అదొక్కటే బాధ నాకు. ఎందుకంటే వీళ్ళు చేయాల్సింది, ఆయన రాసింది అద్భుతమైన స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ని ఎంత బాగా 2.5 గంటల్లోనే చెప్పాలి. 700 పేజీలు అంటే ఒక 10 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ వస్తుంది. దాన్ని కట్ చేసుకుంటా కాంటెంట్ని అర్థమయ్యేటట్టు చెప్పి అన్ని లాంగ్వేజ్ల్లో నుంచి హీరోలను తీసుకొని వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ తీసుకొని ఎవరిని తగ్గించకుండా అలానే ఎవరిని పెంచకుండా క్యారెక్టర్స్ ఇన్ ద బిల్ట్లో ఉండటం అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ 2.5 గంటల్లో అంత 700 పేజీల స్క్రిప్ట్ని దాన్ని ఈయన కరెక్ట్ చూజ్ చేసుకున్నాడా లేదా అయినది అన్నెసరీ థింగ్. ఐ థింక్ సో. మన గవర్నమెంట్ కూడా 60%ని ఫస్ట్ క్లాస్ మార్కులుగా ప్రకటిస్తారు.
75% మార్క్స్ని డిస్టెన్షన్లా ఫీల్ అవుతారు. యూ గాట్ 80% మ్యాన్. ఆయన అంటే బాగున్న సినిమాని పని కట్టుకొని కిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో కానీ రావు. ఇప్పుడు పేషెంట్ బెడ్ మీద ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అంటే పేషెంట్స్ మళ్ళీ బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కొన్ని సినిమాలు ఇలా డ్రాప్ ఉంటాయి, వాటిని ఎవరు కాపాడలేం. మనం మంచి రివ్యూస్ చెప్పినా కాపాడలేం, అలానే బ్యాడ్ రివ్యూస్ చెప్పినా దానివల్ల వచ్చే ఉపయోగం లేదు. ఇలాంటి ఒక మంచి సినిమా అప్ అండ్ డౌన్స్, ఫుల్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతి సెకండ్ అరే ఏమో ఇప్పుడు బ్యాగ్లోంచి డబ్బు కింద పడిపోయింది, లోపల ఎలా పెడతాడో, ఇది మనం ఎప్పుడైతే ఫీల్ అయ్యామో ఆ సినిమా హిట్. దాని గురించి ఇంకా నాకింత అంటే ఒక మనిషిని ఒక కన్నడ పెద్ద ప్రొడ్యూసరు నాకు ఫోన్ చేసి కొంతమంది హీరోల నెంబర్లు అడిగాడు. నేను ఇచ్చాను. జీబ్రా రిలీజ్ అయింది, అన్న సత్యదేవ్ గారి నెంబర్ దొరికిద్దా అని అడిగాడు. ఐ సెండ్ హిమ్. కన్నడ ప్రొడ్యూసర్ సత్యదేవ్ నెంబర్ పంపించాను. ఎందుకంటే వేర్ ఈజ్ ద కాంటెంట్? ఎంత తొక్కినా ఎవడు ఆపలేడు. పాయింట్ వైజ్గా సత్య నువ్వు వచ్చిన పాత నుంచి నువ్వు కరెక్ట్గానే వెళ్తున్నావు. యు ఆర్ ద పర్ఫెక్ట్. ఎందుకంటే మెగాస్టార్ వచ్చి 2 గంటలు నించొని నీకోసం సత్య నా తమ్ముడని చెప్పడం అనేది దానికంటే ఈ రోజున నువ్వు సాధించేది ఇక్కడ ఏమి లేదు. ఇదేంటంటే నువ్వు ఒక వారానికి 5 రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసుకుంటూ 2 రోజులు వచ్చి ఇక్కడ సినిమా ట్రయల్స్ చేసుకున్నాడువి, అది మర్చిపోవద్దు. ఆ రోజులు మా అందరికీ గుర్తున్నాయి. ఈ రోజు నువ్వు ఉన్న స్టేజ్ చాలా పెద్దది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. డోంట్ థింక్ 20%, ప్లీజ్ ఫాలో 80%. ఆల్ ది వెరీ బెస్ట్. సత్యదేవ్ గారు, మీ ఆన్సర్కి ప్రభాస్ అన్న, మీ ఆన్సర్కి అంటే ప్రభాస్ అన్న చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కూర్చోండి. అన్న ఈ జీబ్రా థియేటర్లో ప్రేక్షకులు బుర్ర హీట్ ఎక్కించే ఆల్జీబ్రాలా ఉంది. అంటే ప్రతి ఫ్రేము ప్రతి చోట అసలు నీ యాక్టింగ్ సూపర్ అబ్బా, ఫిదా అయిపోయాను నేను. అంటే చాలా ఇష్టమైన హీరోల్లో మీరు ఒకరు. చాలా బాగుంది. మీరు 80% 2% అనొద్దు, పెద్ద పెద్ద సినిమాలు కూడా లేట్గా ఎత్తుకుంటాయి. ఆల్ ద బెస్ట్. నాకు క్వశ్చన్ ఏమి లేదు, అంతా బాగుంది సార్. సినిమాలో ఎక్కడ పాయింట్ దొరకలేదు, ఇది అడుగుదామని. ఆ టైటిలే కొంచెం ఎఫెక్ట్ పడిందేమో, తెలుగు ప్రేక్షకుడు మరీ తెలుగులో చూస్తూ ఉంటాడు. ఈ సినిమాకి ఇంటి దొంగ అని టైటిల్ పెడితే బాగుండేమో అనిపించింది. ఈ సినిమాకి ఇంటి దొంగ అని చిరంజీవి గారి సినిమా పేరు పెట్టి ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు ట్యాగ్ లైన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు సత్యదేవ్ గారు కంగ్రాచులేషన్స్ సార్. ఇక్కడ చెప్పండి. సత్యదేవ్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎప్పటి నుంచో ఒక థియేటర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఫైనల్ గా జీబ్రాతో కొట్టేశారు. అండ్ సినిమా చూస్తున్నంత సేపు కూడా సో ఈ బ్యాంకింగ్ లాంటి ఒక సినిమాలు తీయాలని అంటే ఎక్కడో లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఆ లాజిక్ను కూడా మర్చిపోయి మ్యాజిక్ అయితే చేశారు మీ పర్ఫార్మెన్స్తో అండ్ డైరెక్టర్ గారి స్క్రీన్ ప్లే స్క్రిప్ట్స్తో. అండ్ స్టోరీ విన్నప్పుడు మామూలుగా మీరు ఎలా, మామూలుగా ఈ స్టోరీ అని కాదు, అలాంటి స్టోరీస్ విన్నా మీరు లాజిక్గా వింటారా, లేకపోతే విన్న తర్వాత దీంట్లో ఏదో మ్యాజిక్ ఉంది అన్నట్టు ప్రొసీడ్ అయిపోతారా? 100% లాజిక్స్ చూసుకుంటాం. అంటే లాజిక్ చూసుకోకుండా మనం చెయ్యం కదా. అంటే ఈ సినిమా ఇంత నేను చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, తను ఒక రియల్ బ్యాంకర్. అంటే ఒక బ్యాంకర్, తను 10 ఏళ్ళు ఒక బ్యాంక్లో పనిచేసాడు. సో తను ఒక పాయింట్ చెప్తున్నాడంటే 10 ఏళ్ళ తన ఎక్స్పీరియన్స్తో ఆ లాజిక్ని మన ముందు పెడుతున్నాడు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్. తను చెప్పినప్పుడల్లా నేను ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇస్తున్నాడు, మీరు చూస్తున్నారు కదా. ప్రతిదానికి లాజిక్ ఉంటుంది మనోడి దగ్గర. అండ్ నేను ఈ గ్లాస్ ఇక్కడ ఎందుకు పెట్టు, అక్కడ పెట్టచ్చు కదా, నో ఇక్కడే ఉండాలంటే దేనికంటే అది ఆబ్ట్యూస్ యాంగిల్లో ఇక్కడ లైట్ పడి నీ మొహం మీద అలా వచ్చి అది రైట్ యాంగిల్, ట్రయాంగిల్ ఇవన్నీ చెప్తుంటాడు. నీకు దండం రా భయ్యా నీకు. అంటే హీస్ సో థరవ్ విత్ ద స్క్రిప్ట్. అది నేను చెప్పే నా పాయింట్. కొన్ని లూప్హోల్స్, అది లాజికల్ ఎర్రర్ అంటే యూజువలీ ఎస్ యు ఆర్ రైట్, ఇట్ ఈస్ దేర్.
కానీ ఇప్పుడు నేను చూసిన విషయాలు చదివిన విషయాలు అన్నీ కన్వర్ట్ చేస్తాను సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం. ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ అక్కడక్కడ తీసుకోవాలి, కానీ ఏ మీటర్లో తీసుకుపోతున్నాము పెట్టి ఆ లాజికల్ మిస్టేక్స్ ఉంది. ఎస్, ఐ అలౌడ్ మై సెల్ఫ్ కాన్షియస్లీ కొన్ని ప్లేసెస్లో ఎర్రర్ పెట్టాను, సీరియస్లీ ఐ హ్యావ్ అక్సెప్టెడ్. కానీ అది మీరు చూసినప్పుడు అది కనపడదు, ఆ మీటర్లో అది వెళ్తుంది. బికాజ్ ఇప్పుడు తప్పు చేయడం చాలా కష్టం ఇప్పుడు, బికాజ్ ఎక్కడ చూసినా సీసీటీవీ ఉంది, అన్నీ ఉంది. ఇట్ ఈస్ వెరీ డిజిటలైజ్డ్ వరల్డ్. సో దట్ ఈస్ వై లాజికల్ ఎర్రర్. ఎస్, 5 crores అది ఎందుకు 5 crores వెళ్తున్నారు ఈ అన్ని స్టోరీ అంటే ఇట్స్ లైక్ ఈగో వార్. ఇట్స్ ఈగో వార్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్, ఆ జంగిల్లో ఉన్న అన్ని క్యారెక్టర్కి. సో అదే ఇది ఇక్కడ 5 crores అయినా 50 lakhs అయినా 5,000 అయినా కూడా అది ఈగో హర్ట్ అయితే అంతే అంతే అదే ఇది. సత్యదేవ్ గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఈ గ్లాస్ ఇక్కడ ఎందుకు అక్కడ ఎందుకు అన్న 32 కంపెనీలు చేంజ్ అయ్యారు అయినా ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సత్యదేవ్ గారు మాత్రం చెప్పాను పబ్లిక్. ఓకే, అవునా? నాకు తెలియదు ఇది. బేసికల్ గా ఇంటర్వ్యూలో చెప్తే ఆల్మోస్ట్ అందరికీ చెప్పాను. నేను యాక్చువల్గా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నదే ఇంటర్వ్యూలో. నేను తమిళ్ మీడియం, అది ఇంటర్వ్యూ అటెండ్ చేసి 32 తమిళ్లో ఏంటి అది పని నాకు నచ్చలేదు. ఒక్కొక్క దాంట్లో 3 months 4 months. సత్యదేవ్ గారు చెప్పండి. ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పీసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. యాజ్ ఆల్వేస్ మీరు ఏ క్యారెక్టర్ చేసినా బాగా నచ్చుతారు. అండ్ ఇందులోనైతే కొన్ని సీన్స్లో అయితే ఇలా పట్టుకొని కూర్చున్నాం, దొరికిపోతారేమో ఏమవుతుందేమో అని చెప్పి. సో మీకు స్టోరీ చెప్తున్నప్పుడు విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్ అండ్ మాలాగా ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి? లైక్ ఏ సీన్ అయినా విచ్ వన్ ఈజ్ వెరీ ఎగ్జైటెడ్? నాకు లాస్ట్ 50 minutes ఆఫ్ ద ఫిల్మ్ మొత్తం లూప్స్ అన్ని సెటప్స్ అన్ని పే ఆఫ్ అవుతున్నప్పుడు లాస్ట్ 50 minutes సీట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్. సో ఎలా అయితే ఫస్ట్ నుంచి తెలిసిన ప్రతి పాయింట్ ఆ లాస్ట్ 50 minutesలో ఓపెన్ అవుతున్నప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే నాకు అది చాలా హై పాయింట్. ఓకే. అండ్ ఈశ్వర్ గారు, సో మహారాజా మూవీ చూసిన తర్వాత విజయ్ సేతుపతి గారిది స్క్రీన్ ప్లేస్ అన్న ఆ పాయింట్స్ రివీల్ అవుతున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఇచ్చే జస్టిఫికేషన్ ఉంటుంది కదా, అది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ నాకు జేబ్రా మూవీ చూసిన తర్వాత అదే అనిపించింది. ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక జస్టిఫికేషన్ అన్నది ఇచ్చారు. అంటే ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మర్చిపోతున్నారు, ఓహో ఇది ఇక్కడ చూసాం కదా ఈవెన్ని, ఓకే ఇది అని చెప్పి. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్. వీ నీడ్ మోర్ మూవీస్ ఫ్రమ్ యూ. సత్యదేవ్ గారు, హలో అండి సార్. చాలా రోజుల తర్వాత దిక్కులు చూడకుండా సినిమా చూశాను సార్. ఫస్ట్ టైం పక్కన వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ చూసేవాళ్ళము. ఫస్ట్ టైం ఎవరితో మాట్లాడితే ఏం సీన్ కనెక్టివిటీ పోతుందేమో అని చెప్పేసి చూడకుండా సినిమా చూశాను. సో చాలా బాగుంది, అందరు చెప్పారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. అవును ఆ క్యారెక్టర్ చాలా లెస్. నేను సినిమా చూస్తున్నా, నేను కూడా అదే అడిగా, ఇంకొంచెం ఏమైనా సీన్లు పడితే బాగుండేమో సత్యరాజ్ గారికి అని. అంటే మేము ఎక్కడ కూడా పార్ట్ టూ అని ఎప్పుడు మాట్లాడలేదండి. ఎందుకంటే అదేదో తనకి ఇష్టం లేదు, మాకు కూడా వద్దులే, మనం లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఫిల్మ్ అనే అనుకున్నాం ఫస్ట్ నుంచి. బట్ తను మనకేదో ఊరికే నేను ఇంకా రాయాలి అది అంటున్నాడు, కానీ ఇట్స్ రెడీ. అందులో ఆయన రోల్ ఇంకా పెద్దది యాక్చువల్లీ, అండ్ కంప్లీట్ ఒక ఫుల్ సర్కిల్ రోల్ అది. బట్ అగైన్ మేమేదో ఇప్పుడు పార్ట్ 2 అన్న కాన్సెప్ట్ మాట్లాడకూడదని ఉద్దేశంతో మాట్లాడలేదు అంతే. బట్ వీ వుడ్ లవ్ టు సీ హిమ్ మోర్ ఆనెస్ట్లీ. ఓకే సార్. సార్ డబ్బులు ఎంత వచ్చిందని లాస్ట్లో రివీల్ చేయలేదు మీరు. నాకా? అది ఇంకా రివీల్ చేయట్లేదు హాల్లోనే అది. ఓకే. సత్య గారు సార్, లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అన్నారు కదా. యాక్చువల్లీ నేను సక్సెస్ ఫేవర్స్ ద బ్రేవ్ అండ్ సక్సెస్ ఫేవర్స్ ద హార్డ్ వర్క్ అంటాను. సో మీ హార్డ్ వర్క్ అనిపించింది మాకు కంప్లీట్గా. అండ్ మీ కష్టానికి చిరంజీవి గారు ఆల్రెడీ మాట్లాడారు. అండ్ ఈయన చిరంజీవి గారితో చేయాలని మీరు కోరుకుంటున్నారు. సో ఆయనకి ఎప్పుడు సినిమా చూపిస్తున్నారు ఏంటి, ఎప్పుడు చిరంజీవి గారికి చూస్తారు? అంటే మనం లేదు అన్న, యాక్చువల్లీ ఈరోజు చూస్తున్నారు. మనం మాట్లాడుతున్నప్పుడే ఆల్రెడీ క్యూబ్ లోడ్ చేసాము. అన్నయ్య సైడ్ నుంచే చూస్తామని చెప్పి మాకు రిక్వెస్ట్ వచ్చింది. ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ లెటర్ పంపించారు, ఈరోజు చూస్తున్నారు. అండ్ కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంకా సత్య గారు,
హాయ్ అండి. నమస్తే అండి. సో బ్యాంక్ లాంగ్వేజ్లోనే చెప్పాలి అంటే క్యాష్ డ్రా చేయడానికి మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు డ్రా చేసేవాడికి ఒకలాగా అనిపిస్తుంది, కానీ అక్కడున్న బ్యాంక్ ఎంప్లాయీకి ఏంటంటే ఆ టైం ఉంటుంది, వాళ్ళకి ప్రొసీజర్ ఉంటుంది. సో అలాగే సినిమా చూసినప్పుడు 80% అందరికీ నచ్చింది, ఆడియన్స్కి నచ్చింది మెయిన్గా. కొంతమందికి నచ్చలేదు ఉంటుంది, బట్ డైరెక్టర్ మీకు ఎలా చెప్తున్నారో ధైర్యంగా ఉండండి అని. సో మీరు ఫస్ట్ నుంచి జీబ్రా స్టార్ట్ ఈవెంట్స్ ప్రతి ఈవెంట్లో కూడా అలాగే ఉన్నారు. సో డిస్కరేజ్ అవ్వకండి. సో అందరికీ నచ్చింది డెఫినెట్గా 100%. అందరికీ సినిమా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, దట్స్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. జెన్యున్లీ సీరియస్లీ క్వశ్చన్స్ అడిగే వాళ్ళందరూ లైక్ ఓకే భయపడకండి, ఆ 20% కూడా కవర్ అయిపోతుంది ఇప్పుడు అని చెప్తున్నారు కదా, అది చాలా స్వీట్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. యా, దినేష్ గారు వాంట్ టు యాడ్ సంథింగ్ ప్లీజ్. ఎస్. As a producer, first time producer, I faced all possible problems in this film for last 3 years. See, since first timer, as I told from the tripod backside to here on stage, I faced all. I mean, we, myself, my brother, Mr. Balasundaram and Reddy Garu, we all put together faced all possible problems, and we got hopes. Dawn. New dawn is coming. Sunlight is. We can witness the sunlight. 3 things I want to tell, because I am one among you. I still have my press card with me. So, first thing, a good movie, you see it. Second time, it will give you 10 things. Third time you see, it will add 10 things. Definitely Zebra will add extra things when you see it again and again. And this is a theater experience movie. Whether it is going to break even or not, anyway, it is going to be in some other OTT. That time everybody will see, but this is a theater movie. And as a first time producer, I invested, I believed the content, not hero. I don't know to make a hero film. I mean, that hero film. This hero, not that hero film, I don't know. And we don't know to work for hero dates. We only work for content. That belief we want to cover it, and again we want to work with a good content person. So only I am here believing that, okay, on that day night he told the script for 4-5 hours, okay, this is going to hit the audience. That time it was Tamil audience, but Telugu industry is so powerful, it grabbing the good content anywhere in the world, and eventually it pulled me here. So I want our prayers, I want this movie to be a successful movie, and in this forest, in this just for a metaphor I am telling, in this industry, consider it is a forest, there are elephant, so many animals. We are ant. We are ant, and lion is helping us. We also want a coexistence space. That's all. We are standing in a place where success is the only option for existence, and I want you. Please help us and make this movie very big. Even commercially, I am asking. Thank you so much, sir. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ డెఫినెట్లీ సో ఏం రాశారో కాదు, ఏం తీశారో ఎలా తీశారో చూడడానికి థియేటర్కే వెళ్ళాలి. మంచి సినిమా జీబ్రా ఆల్రెడీ బ్లెస్ చేశారు, అండ్ ఆ బ్లెస్సింగ్స్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.